హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ఇప్పటికే వీడియోస్ రాక చాలా లేట్ అవుతుంది గాయస్. ఈరోజు అయితే నేను బెంగళూరు అవుట్స్కట్లో ఉన్నాను. ఈరోజు మన ఆదియోగి స్టాట్యూ ఉంది కదా, ఆ, అది మన ఇక్కడ దగ్గరలోనే ఉంది. నాకు ఇటు సైడ్ ఉందన్నమాట ఆదియోగి స్టాట్యూ, చిక్బల్లాపూర్. అక్కడికైతే ఈరోజు లో బడ్జెట్లో వెళ్తున్నాను. ఏ విధంగా ఉంటుందో జర్నీ, కేఎస్ఆర్టీసీ యూజ్ చేసి నేను వెళ్తున్నాను. చూద్దాం, లెట్స్ గో. దొడ్డబల్లాపూర్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి అయితే మనం చిక్బల్లాపూర్ బస్ ఎక్కాలి. ప్రయాణికులు అందరూ ఉన్నారు, బస్సులన్నీ లైన్గా ఉన్నాయి, వెతుక్కుంటూ ఎక్కాలి. చిక్బల్లాపూర్ బస్, బస్. ఈసా ఫౌండేషన్ కోసం వెళ్ళే దారి కోసం వెతుకుతున్నాం. ప్రజెంట్ అయితే నడుస్తున్నాం, ఎండ కాటేస్తుంది. బల్లాపూర్ రోడ్ కొంచెం ఫ్రంట్కి వెళ్ళి లెఫ్ట్ తిరగాలి మనం. అక్కడ ఉన్నాయంట వెహికల్స్, మనకి గవర్నమెంట్ వెహికల్స్, ప్రైవేట్ కూడా ఉంటాయంట. ఎలా ఉందో చూడండి చిక్బల్లాపూర్. చిక్బల్లాపూర్ బస్ స్టాండ్ ఎలా ఉందో చూడండి, పెద్ద మాల్లా ఉంది ఇది. తెలుగు వెళ్ళే బస్సులు ఉన్నాయి, అనంతపూర్, కుప్పం అన్ని బస్సెస్ ఉన్నాయి ఇక్కడ నుంచి. ఇక్కడైతే ఈసా ఫౌండేషన్ వెళ్ళే బస్సులు వెతుక్కోవాలి మనం. ఇక్కడైతే బస్సులన్నీ రివర్స్ వెహికల్స్ ఉన్నాయి, మన సైడ్ ఇట్లా ఉండవుగా. ఇక్కడైతే యా చాలా పెద్దది, బాగుంది, వెతుక్కోవాలి. అట్లా 19 ఈసా ఫౌండేషన్. ఫైనల్లీ మనం అయితే బస్ ఎక్కేసాం. మేము ఇద్దరమే ఉన్నాం, రెండు బస్సులు. కానీ ఇక్కడ అంతా కూడా బస్సులనే రివర్స్లోనే ఉన్నాయి. బస్సెస్ అన్ని రివర్స్ పార్కింగ్ చేస్తున్నాయి, అదే నాకు అర్థం కాలేదు. ఇక్కడ 6 కిలోమీటర్స్ ఉంది ఈసా ఫౌండేషన్. గైస్, బస్సులో అయితే మేము ఇద్దరమే ఉన్నాం. బస్సు వస్తే స్టార్ట్ అయిపోయింది, ఇంకా జనాలు ఉన్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడైతే టికెట్ తీసుకున్నాం గైస్. మనిషికి 30 రూపీస్ పడింది, ఇద్దరం కాబట్టి 60 రూపాయలు అయింది. కొంచెం ఫ్రెండ్ వచ్చిన అందరు ఎక్కారు, బస్సు అయితే ఫుల్ అయింది. ఇంకా 5 కిలోమీటర్స్ అన్నమాట ఇక్కడ నుంచి. ఇక్కడ చూడండి, క్యాబేజీ, సన్ఫ్లవర్, అన్ని రకాల మొక్కలు అయితే ఫార్మింగ్ చేస్తున్నారు ఈసా వెళ్ళే దారిలో. లొకేషన్ కూడా చాలా బాగుంది గైస్. లెఫ్ట్కి వెళ్ళాలి గైస్, లెఫ్ట్. సద్గురు సన్నిధి బోర్డు. సద్గురు సన్నిధి. లొకేషన్ అయితే చాలా బాగుంది గైస్, హెవెన్ లాగా ఉంది, చాలా బాగుంది. స్పెషల్గా దానికోసమే తయారు చేశారు. చూడండి రోడ్ అయితే సూపర్ గా అంటే సూపర్ గైస్.
వచ్చేసాం. ఇక్కడైతే బైక్స్ కానీ కార్స్ కానీ వస్తే టికెట్ ఉంటుంది అన్నమాట. టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అన్నీ ఉంటాయి, సేమ్ టోల్ గేట్ లాగా. ఇక్కడైతే బైక్ పార్కింగ్ ఉందన్నమాట. వావ్, చాలా బాగుంది గైస్. చూడండి ఎంతమంది అయితే వెయిటింగ్ చేస్తున్నారు. ఇక్కడ బస్సు వచ్చింది, ఇక్కడైతే మనం దిగిపోదాం. మనమైతే ఇదంతా వావ్ చాలా బాగుంది. తిరుగుదాం మంచిగా. ఇక్కడైతే ఏవోటి గిఫ్ట్స్ కూడా తీసుకున్నాం. ఇక్కడ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి, ఆదియోగి అని. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇంతవరకు వచ్చింది ఒక ఎత్తు అయితే, ఇక్కడ వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ లొకేషన్ అంత బాగుంది ఇక్కడ. గైస్ ఇక్కడైతే మాకు సంచి ఇచ్చారు 382. ఈ టోకెన్ ఇస్తే మాకు ఈ సంచి అవతలు ఇస్తారంట. స్టాట్యూ అవతల ఉంటుందంట. ఇదిగో చేసే టోకెన్ ఈ సిక్స్ అని మూట కట్టేసి కట్టిపోవాలి. ఈ బ్యాటరీ వెహికల్లో కట్టిపోతుంది కూడా. ఫైనల్లీ నా డెస్టినేషన్ అయిన ఆదియోగి స్టాట్యూకి నేను రీచ్ అయిపోయింది గైస్. ఇదైతే వన్ ఆఫ్ ది నా డ్రీమ్ అనమాట. అందులో ఒకటి ఫిల్ అయిపోయింది ఈరోజు. ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఎంత ఎండగా ఉంది అయినా సరే ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత కొంచెం కూల్గానే ఉంది గైస్. అంత ఎండ అనిపిస్తలేదు. లొకేషన్ కూడా చాలా బాగుంది. చూడండి స్టాట్యూ ఇక్కడైతే చాలా బాగుంది గైస్. మహాశివరాత్రి రోజు రావాలి, అదిరిపోద్ది. చూడండి త్రిశూలం ఎంత పెద్దగా ఉందో. ఎలా ఉందిరా? సూపర్. దాని చుట్టూ కూడా మనం రౌండ్ తిరుగుతాం. స్టాట్యూ చుట్టూ నంది కూడా చూడండి చాలా పెద్దగా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫొటోస్తో మునిగిపోతున్నారు. ఫ్రెండ్స్, మీలో ఎంత దూరం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే దండం పెట్టుకోండి శివుడికి. చూడండి ఇక్కడ ఎంతోమంది వస్తున్నారు. అందరూ వస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు. చాలా బాగుంది గైస్. నాకు ఈ చుట్టుపక్కల చూడండి గైస్ ఎంతమంది వీడియోస్ కూడా తీస్తున్నారు. హర హర మహాదేవ శంభో శంకర. చూడండి గైస్, ఇది రుద్రాక్ష. చిన్న రుద్రాక్షలన్నీ కలిపి ఎంత పెద్ద దండ తయారు చేశారు చూడండి. ఇది శివుడికి పెద్ద దండ తయారు చేసి శివుడికి వేసారు. అందరూ వచ్చి ఫొటోస్ అండ్ వీడియోస్ రీల్స్ అన్ని దాని చేస్తున్నారు గాయస్. నేనైతే బ్లాగ్ చేస్తున్నాను మీ అందరు చూద్దానికి. అంత దూరం వచ్చాను ఫోటో స్టార్ట్ అయితే తీసుకున్నాను. అయితే మనం పార్సల్ తీసుకున్నాం 250 13,750 ఫోన్పే ఉన్నా. ఓకే భయ్యా క్యాష్. కీ చైన్స్ కూడా ఉన్నాయి. ఓకే, దూరం వచ్చాం కాబట్టి 2 గిఫ్ట్స్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోతాం.
లాస్ట్ సరిగా దర్శనం చేసుకోండి గాయస్. ఇక్కడికి వచ్చి చెప్పులు తీసుకోవాలి. అది కాలిపోతుంది. ఇక్కడ బ్యాగ్స్ బ్యాగ్స్ పొటాటో ఎన్నిది అల్లవు కదా. పొటాటో అన్నా పొటాటో అల్లే 382 ఓకే వచ్చింది. చూడండి ఇంతకు మనం పార్సల్ చేసింది ఇప్పుడు వస్తుంది 382 నేరా. చూడండి ఈ మూటలో నుంచి మన సామాను తీసుకొని మళ్ళీ ఈ కవర్ ఇక్కడ పడేయాలి. కానీ మట్టిలో నడవలసి వస్తుంది, అదే బాధ ఒకటి. ఎవరు వేసుకోరా ఈ నా షూ, ఈ మట్టిలో వేసుకుంటే కుదరదు షూస్. సంచి ఇక్కడ పాడేసి మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు అజ్ఞాతవాసి నేను అజ్ఞాతవాసి అయిపోయా. ఈ చెట్టు కిందకో పుట్ట కిందకి వెళ్ళి వేసుకోవాలి. నేను జాంగి 2 హోటల్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. రుద్రముఖి, ఇంకోటి వెహికల్స్ కానీ కార్స్ కానీ ఇటు సైడ్ పార్కింగ్ చేయాలి. ఇందాక వచ్చిన బస్సే సేమ్ అది వస్తుంది. ఇప్పుడు ఆ బస్సు వెళ్ళిపోలే. మేము ఇందాక వచ్చినప్పుడు తక్కువ మంది వచ్చారు, మధ్యాహ్నం అవుతుంది, ఎక్కువ మంది వస్తున్నారు. బస్సులో వెళ్తే మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాకైతే టోటల్గా ఎంత అయిందో పేమెంట్ చెప్తాను. బస్సు మాత్రం మామూలు ఖాళీ దొరుకుద్దిరా మనకి, ఖాళీ దొరుకుద్దా? ఈ సీట్ వెనకాల ఉంది, అస్సలు ఖాళీ లేదు. ఓ మొత్తం 3 బస్సులు తిరుగుతున్నాయి మొత్తం. దగ్గరికి వచ్చేసాం. ఎంత 5 కిలోమీటర్స్. మనం సక్సెస్ఫుల్గా అయితే దిగిపోయాం గైస్. కరెక్ట్గా మేము ఉన్న ఏరియా దగ్గర నుంచి అయితే మాకు ఎంత అయింది అనుకుంటున్నారు అమౌంట్ అయితే 75 రూపీస్ అయింది. ఫ్రెండ్స్ మీరు చూశారు కదా, ఇందాక మేము నడుచుకుంటూ వచ్చాము. ఇందాక వచ్చేటప్పుడు బాగా అలసిపోయాం ఫ్రెండ్స్. అంత దూరం వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు అయితే మేము 1 అవర్ పట్టింది, వచ్చేటప్పుడు మాత్రమే 3 అవర్స్ పట్టింది. జనాలుగా ఎక్కువ మంది ఉన్నారు, బస్సులు కూడా ఫుల్ అయిపోయినాయి. దానివల్ల అయితే 3 అవర్స్ పట్టింది. 1 అవర్ జర్నీ 3 అవర్స్ అయితే అయింది. ఇప్పుడైతే నేను బడ్జెట్ విషయంగా వస్తాను. నేను ఎలాగ లో బడ్జెట్లో ట్రావెల్ చేయాలని చెప్పాను కదా మీ అందరికీ, అలాగే చేశాను. అయితే ఏం జరిగిందంటే మేము అనుకున్నది ఊహించిన దానికన్నా ఇంకా చాలా తక్కువైంది గాయస్. అది ఎలాగా అనేది నేను చెప్తాను, పూర్తిగా వినండి. మేము బెంగళూరు అవుట్ సైడ్ ఉన్నాం. ఇక్కడ నుంచి మేము దొడ్డబళ్ళపూర్ బస్ స్టాండ్కి వెళ్ళాం. కాస్ట్ వచ్చేసి 15 రూపాయలు అయింది. దొడ్డబళ్ళపూర్ నుంచి చిక్బళ్ళాపూర్ బస్ స్టాండ్కి వెళ్ళాం. చిక్బళ్ళాపూర్కి 30 రూపీస్ అయింది. దొడ్డపూర్ బస్ స్టాండ్ నుంచి చిక్బళ్ళాపూర్ వెళ్ళిన తర్వాత చిక్బళ్ళాపూర్ నుంచి ఈసా ఫౌండేషన్ బస్సులు ఉంటాయి. 19 అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ సద్గురు నుండి 19 అని ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్కి వెళ్తే ఈసా ఫౌండేషన్ బస్సులు డైలీ ఉంటాయి అన్నమాట. చిక్బళ్ళాపూర్ నుంచి కరెక్ట్గా 30 రూపీస్ అయింది. అంటే ఇక్కడ 15, దొడ్డబళ్ళాపూర్ టు చిక్బళ్ళాపూర్ 30 రూపీస్, చిక్బళ్ళాపూర్ టు ఈసా ఫౌండేషన్ 30 రూపీస్, టోటల్గా 75 రూపీస్ అయింది బడ్జెట్ అయితే. అంటే ఇక్కడ నుంచి అదే డైరెక్ట్ బెంగళూరు మెజెస్టిక్ నుంచి కూడా బస్సులు ఉంటాయి ఫ్రెండ్స్. అయితే అది ఎలా ఉందంటే 125 రూపీస్ ఉంది టికెట్. అయితే డైరెక్ట్ చిక్బళ్ళాపూర్ వెళ్ళి మళ్ళీ చిక్బళ్ళాపూర్ నుంచి ఈసా ఫౌండేషన్కి టికెట్ తీసుకోవాలి. నాకు తెలిసి 145 రూపీస్ అవుతుంది టోటల్గా. అలా కాకుండా
అదేవిధంగా మీరు మెజెస్టిక్కి వెళ్ళి మెజెస్టిక్ నుంచి దొడ్డబల్లపూర్ బస్ ఎక్కి అక్కడ నుంచి ఇలా చేస్తే బస్సులు చేంజ్ అవ్వాలి, అంతే, అదొకటే ప్రాబ్లం తప్ప బస్సులు కూడా ఎనీ టైం దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. కరెక్ట్గా 75 రూపీస్ అయింది. అదే మీరు బెంగళూరు నుంచి వస్తే కరెక్ట్గా 95 రూపీస్ అవుతుంది అనమాట. బెంగళూరు నుంచి అయితే ఇక్కడికి డైరెక్ట్ అలా షార్ట్కట్లో ఇవి వెళ్ళాలంటే. ఈ వీడియో అయితే మీకు ఏ విధంగా నచ్చిందో అయితే మీరందరూ ఫ్రెండ్స్, లొకేషన్ అయితే ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ మొత్తం బాగుంది కదా. ఈ పక్క చూడండి, ఇక్కడ వైట్ కలర్ కనబడుతున్నాయి అన్ని ద్రాక్ష తోటలు, ఈ పక్క కూడా ద్రాక్ష తోటలు. ఇక్కడ ఎక్కువగా అంతా కూడా ద్రాక్ష అయితే ఫార్మింగ్ చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇక్కడైతే వరి పండిస్తున్నారు ఫ్రెండ్స్. మిగతా అన్ని కూడా కూరగాయలు ఎక్కువ పండిస్తున్నారు ఫ్రెండ్స్. ఇంత ఎక్కువగా అయితే పండిస్తున్నారు ఫ్రెండ్స్. మీరు కానీ నన్ను ఇన్స్టాలో ఫాలో అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఈ పక్కన ఇస్తున్నాను, డిఎం చేయండి, స్టోరీస్ పెడతాను ముందు వెళ్ళబోయే ప్లేసులు కూడా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ముఖ్యం బిగులు.